गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि హాయ్ హలో దిస్ ఈజ్ విజయ్ అండ్ వెల్కమ్ టు ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సంబడి. సో సరికొత్త ప్రోగ్రామ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఇక్కడ చాలా మంది కంటెస్టెంట్స్ మన కోసం బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయారు. సో ఒక్కసారి మన కంటెస్టెంట్స్ అందరూ కూడా పరిచయం చేసుకుందా. సో వాళ్ళు ఎలా రెడీ అయ్యారు అండ్ అలాగే వాళ్ళు ఈ రోజు ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు, అసలు వాళ్ళ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ మేడం మీ పేరు? అన్నపూర్ణ సార్. అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ అన్నపూర్ణ దేవినా? అన్నపూర్ణ గారు. ఓన్లీ అన్నపూర్ణే? ఓన్లీ అన్నపూర్ణే. ఏమి ఇంకేం చెప్పేది నీకు అంతేనా? మీ ఇష్టం సార్, ఎలా అనుకున్నా ఓకే. లేదు మేడం, మీరు అన్నపూర్ణగానే బాగున్నారు తెలుసా. అన్నపూర్ణ కంటే కూడా సినిమా యాక్టర్లు ఎవరు మన ఇప్పుడు కొత్తగా వచ్చారు, ఎవరు అమ్మాయి రష్మి కన్నా ఎవరు అలా ఉన్నారు తెలుసా యాస్టీస్ గా. థ్యాంక్ యూ. ఆహా ఏంటి బాబు ఊరుకో, అప్పుడే నేనేంటి అలా ఎందుకన్నారండి, అప్షేట్స్ తీసుకోవాలి మేము. తీసుకోవాల్సిందా? ఓకే సూపర్, ఇది కాంప్లిమెంటరీ అంటే. నెక్స్ట్ మేడం మీ పేరు? నా పేరు మారుతి. మారుతి. మారుతియా మాలతీనా? మారుతి. మారుతి. ఓకే సూపర్ మేడం. నెక్స్ట్ మీ పేరు? లక్ష్మి నా పేరు. లక్ష్మి గారు. చాలా ప్రశాంతంగా చాలా కూల్గా. ఓకే ఏం వంట చేశారు ఈరోజు ఇంట్లో? మర్చిపోయారు అయ్యా. చూసారా, అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే ఈ రోజు పొద్దున ఏం పని చేసాం అనేది. నాకు అర్థమైంది మేడం, మీ బాధ అర్థం చేసుకుంటాను. నెక్స్ట్ మేడం మీ పేరు? శిరీష. శిరీష గారు. ఓకే నెక్స్ట్ పూజిత. పూజిత గారు. గుడ్. తులసి. ఏ మేడం? తులసి. తులసి గారు. ఇప్పుడు తులసి గారు మన కోసం పాట పాడతారు. అందరికీ క్లాప్స్ కొట్టండి ఆవిడకి. ఆవిడ ఆమె అడుగుతారు ఏ పాట పాడమంటావు? దేవుడి పాట ఏదో ఒకటి పాడండి. నేను ఎటో వెళ్ళి దొరికితే బస్సు అటో వెళ్ళింది, అది అర్థమైంది. మరీ ఆధ్యాత్మికంలో మురిగి తేల్తున్నట్టున్నారు మన వాళ్ళందరూ. సో ఎనీవేస్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ మేడం నేను నుంచి మొదలెడదాం. మ్యాచింగ్ శారీతో షర్ట్ మ్యాచింగ్ మొత్తం తీసుకొచ్చారు. సో మీ పేరు? రుచిత. పూజిత. రుచిత. రుచిత. పేరు భలే ఉంది, రుచిత. ఓకే మీరు అంటే ఫస్ట్ నుంచి పెట్టిన పేరేనా, మధ్యలో మీరు మార్చుకున్నారా ఏమన్నా? ఫస్ట్ పెట్టిన పేరేనా? సూపర్ మేడం, నైస్. నెక్స్ట్ రోహిణి. రోహిణి. రోహిణి కార్తిక ఉంటారు. ఆ తప్పదైన మంది వేడి వేడి సెగలు పొగలు ఇంట్లో కూడా అలాగే ఉంటారా? ఏమైనా తేడా వస్తే కనుక ఎంతే అసలు లేదా ప్రశాంతంగా పర్లేదు నాన్న మీరేం చేసినా నేను చూస్తాను. అంత ప్రశాంతత నా దగ్గర ఉండదు. ఉండదా? అర్థమవుతుంది, అర్థమవుతుంది. నెక్స్ట్ మాధవి. మాధవి. ఓకే మాధవి గారు. నెక్స్ట్ జానకి. జానకి. చూసారా ఆ పేరులో ఆ వైబ్రేషన్ చూసారా ఎంత గట్టిగా చెప్పారు మేడం. ఇప్పుడు దాకా పేరు చెప్పమంటే అందరూ చాలా స్లోగా చెప్పారు. మేడం మళ్ళీ చెప్పండి. జానకి. జానకి గారు నవ్వుతే కూడా బాగుంది. నాగదుర్గ చంటి. ఏంటమ్మా? నాగదుర్గ చంటి. నాగదుర్గ చంటి. చంటి అంటారా, నాగ అంటారా, దుర్గ అంటారా? చంటి అంటారా? చంటి అంటారా? ఏదో ఏది వృత్తి నా పేరే. కాశీ అన్నపూర్ణ. నేను అడుగుతానే సరేనా? ఓకే ఆవిడికి నేనేం అడగవసలేదు. మేడం మీ పేరు? కాశీ అన్నపూర్ణ. కాశీ అన్నపూర్ణ గారు. ఇప్పుడు వచ్చిన హీరోలు చూస్తారా మీరు? హీరోలు కొత్త హీరోలు ఎవరన్నా టీవీ చూస్తారా? అసలు సినిమాలు చూస్తారా? పోనీ సినిమాలు చూడరు, టీవీలు చూడరు. టీవీ చూస్తారా? ఓకే ఏ టీవీ చూస్తారు ఎక్కువ? సిటీ కేబుల్. ఓకే సరే నెక్స్ట్ మేడం మీ పేరు? నాగమణి. నాగమణి గారు. ఓకే నాకు తెలుసు నా వైపు చూస్తూ మాట్లాడుతూ లేరని, కొంచెం మైక్ ఇక్కడ పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందేమో. నాగమణి. నాగమణి గారు. ఓకే టీవీ చూస్తారా? ఓకే చాలే. ఓకే సినిమాలు ఏమన్నా చూస్తారా? ఇప్పుడు వచ్చే హీరోలు ఎవరు బాగుంటారు అంటారు? నేనేం చెప్పదు. హీరోలు తెలుసా? మీకు తెలుసు హీరోలు పేరు చెప్పడం మీరు? థ్యాంక్ యూ. శ్రీదేవి. శ్రీదేవి. అమ్మా హీరోల పేరు అడిగితే శ్రీదేవి అంట. అయ్యా
హీరోయిన్ ఇప్పుడు శ్రీదేవి ఉందా? ఆవిడ ఎప్పుడు అయ్యారంట? అంటే మీరు చెప్పేది అప్పటి తరం వాళ్ళ గురించా? ఓహో, అది ముందు నేను బుర్ర ఇక్కడ తీసి ఇక్కడ పెట్టుకొని మాట్లాడాలి. ఓకే, సూపర్. ఎనీవేస్, మన టీం అయితే కనుక చాలా సక్సెస్ఫుల్ గా ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి ఏం లేదు, ఒక చిన్న పేర్లు ఉంటాయి అనమాట. ఈ పేర్లు రెండు టీముల నుంచి ఒకరు వస్తారు, ఒక యాక్ట్ చేసి చూపిస్తారు, వాటిని వీళ్ళు యాక్ట్ చేసి చూపించాలి, అంతే సింపుల్. మరి వెళ్ళిపోదాం ఫస్ట్ రౌండ్ లోకి. ఊపు లేదు, బస్సు పెంచాలా? సక్సెస్ఫుల్ గా మరి అయితే మన ఫస్ట్ రౌండ్ లోకి అయితే వచ్చేసాం. ఫస్ట్ రౌండ్ లోకి వచ్చేసరికి మనకి 2 టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 టీములకి టీం పేర్లు పెట్టేసి అంటే విధంగా టీమ్ లీడర్స్ కూడా ఎంచుకుంటాం కాబట్టి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా కుడి సైడ్ ఉన్న వాళ్ళకి సత్యభామ అని పేరు పెడతాం, అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ రుక్ని టీం అని పెడతాం. మీకు సత్యభామ టీం కంగ్రాచులేషన్స్, ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. అండ్ మీరు రుక్ని టీం అనమాట. రుక్ని టీం గట్టి క్లాప్స్. ఆవిడ క్లాప్స్ కొట్టేటప్పుడు నా మొహం మధ్యలో పెట్టి అప్పుడు నాకు అలా అవుతుంది, కొంచెం దూరంగా ఉంటారు. సరేనా? ఓకే, చూసుకుంటున్నామా? ఓకే. సో అయితే 2 టీంలోనే సత్యభామ అండ్ రుక్ని భలే కిలకిలని అవుతున్నారు మన టీంలో అయితే కనుక. సో ఫస్ట్ సత్యభామ టీం నుంచి మన టీం లీడర్ ఎవరు వస్తున్నారు? టీం లీడర్ ఎవరు? మీరా? అన్నపూర్ణ గారు. ఒకసారి అందరికి క్లాస్ దండం పెట్టండి మన టీం అందరికి. అన్నపూర్ణ గారు నాయకత్వం. వద్దలే అమ్మ అమ్మ, మన టీంలోనే మన టీంలోనే మళ్ళీ ఒకసారి అన్నపూర్ణ గారు నాయకత్వం. అది నెక్స్ట్ రుక్ని టీం నుంచి ఎవరు టీం లీడర్ ఉంటారు? ఎవరు? ముందుకెళ్ళాం అసలు. మీరుంటారా? మీ పేరు? రుచిత. రుచిత గారు మన టీం లీడర్ ఉంటారు. సో ఇలా మన టీం లీడర్స్ మనం పెంచుకున్నాం కాబట్టి చాలా సక్సెస్ఫుల్ గా, చాలా ప్రశాంతంగా నన్ను కొట్టకుండా. అయితే మనకి ఇప్పుడు సత్యభామ టీం నుంచి అన్నపూర్ణ గారు టీం లీడర్ ఉన్నారు, రుచిత గారు అయితే మనకి రుక్ని టీం కి టీం లీడర్ గా ఉన్నారన్నమాట. సో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఆడడానికి ఫస్ట్ ఎవరు వస్తున్నారు? సత్యభామ టీమా, రుక్ని టీమా? ఎవరు యాక్ట్ చేస్తారు? మీరు యాక్ట్ చేసేది మీరు చెప్పడం. ఓకే. కనగన కుటుంబ శంకర. ఈజీ. మీరేంటి? ఆవిడ అసలు ఆవిడ అంత ఈజీగా చెప్తారు, మీరు త్వరగా ఇంకా మార్చండి కొత్తగా ఆవిడకి ఏదో హింట్. ఎవరు మాట్లాడలే? దుర్గమ్మ. ఫాస్ట్ గా మీరు పేరు తప్పకుండా చెప్పేస్తారు. ఓకే, ఆవిడకి చెప్పండి. హీరోలా, హీరోయిన్లా? అలాగా హీరోలు అంతేనా? ఓకే, హీరోలు ఏం కాదు. హీరో అంటే కాదు. హీరోల్లో గుర్తులు చెప్పండి. హీరోల్లో కానీ త్వరగా టైం అయిపోతుంది. ఏంటి చెప్పారు? అన్ని చెప్పారు, బాణం కూడా అంటున్నారు. ఇంకేంటి? నాకు వచ్చేస్తుంది కోపం. అయ్యా అర్థమవుతుంది, నాకు అర్థం. చెప్పండి. ఆడేదో చెప్పారు, ప్రభాస్ అన్నారు, బాణం అన్నారు, సినిమా అన్నారు. ఇంకేంటి? ప్రభాస్ తీసిన సినిమాల్లో అని అడుగుతారు ఆవిడ. ఏంటది? మీరు మాట్లాడుకోండి. ఓకే, అక్కడ కొన్ని కష్టాలు రాకూడదు. అయ్యా ఒకటైంది అసలు. ఒకటి చెప్పించడానికి ఎంత కష్టపడితే రెండోది త్వరగా చెప్పండి మీరేంటి? అబ్బో నీకుమా ఈ దీపం, కార్తీక దీపం. నిద్ర ఎలా పోవాలి అని అంటున్నారు ఆవిడ. అటు రామంటారండి. అటు వెళ్ళండి ఒకసారి, వెళ్ళండి. అటేంటి ఆవిడ చెప్పమంటారండి? ఓకే, త్వరగా టైం అయిపోతుంది. బెడ్రూమ్, పరుపు, మంచం. ఆవిడ ఓకే, సూపర్. నెక్స్ట్ ఫాస్ట్ గా చెప్పాలి. యూ హావ్ టు ఓన్లీ 3 కౌంట్. 3, 2. కార్ డ్రైవింగ్. లేదు, అప్పటికి
నువ్వు చెప్పేసరిలే పర్లేదు, చాలా టైం ఇచ్చాను. అక్కడ ఇచ్చి మంచానికి ఆవిడ ఎలా అంటే మీరేంటి మీరెందుకు ఒగ్గుతున్నారు, మీరెందుకు ఒగ్గుతున్నారు అంటున్నా. అసలు ప్రభాస్ అని ఆవిడ చెప్తుంటాడు, హీరో సినిమా. నాకు అర్థమైందమ్మా, నేనున్నా సరేనా, నువ్వెంత కష్టపడ్డావు. మీరే గుర్తొస్తున్నాయి అంటే సరే, అది నిజమే అనుకోండి. ఎనీవేస్ సూపర్. ఫస్ట్ రౌండ్ సత్యభామ టీం నుంచి 3 కరెక్ట్ గా చెప్పారు. కంగ్రాచులేషన్స్. 1 3 తీసుకుని 3 చెప్తారండి ఒకసారి. అబ్బా ఈజీ కానీ కష్టం, నాకు అర్థమైంది. రెడీ, ఏదన్నా యాక్ట్ చేస్తే చెప్తారు వాళ్ళు. నవ్వుతారేంటి, చెప్పండి. ఆవిడ యాక్ట్ చేస్తున్నారండి. దీంతో మైక్లో చెప్పాలి, మైక్లో చెప్పండి. వస్తుంది, మీరు మాట్లాడండి. చెప్పండి. ఆవిడ నలుగురు ఇలా అంటుంది. చెప్తారేమో ఆవిడ ఇలా అంటే వన్నా, నాకు ఇప్పటిదాకా తెలియలేదే. చెప్పండి. బిర్యానీ. అది దానికి చెప్పడానికి నెక్స్ట్ 1 హెల్ప్ చేస్తా, 2 నేను చేయను. పర్లేదు, నేను తీసుకుంటాను. అమ్మా ఈజీ. కమాన్. ఏంటి త్వరగా స్టెప్ కానీ ఏదన్నా. ఓకే, ఎవరు? చిరంజీవి. అది అయిపోయింది, వచ్చింది పో. నేనంట, నన్ను హెల్ప్ తీసుకోవచ్చు. భార్యాభర్త. నేను నన్ను మీరు మాట్లాడకండి, వెనక జరగండి. నన్నేంటి భార్య. నేను ఆవిడేదో భోజనానికి పిలవడం. భోజనానికి వెళ్ళ. ఏంటిది అర్థం కాల. అబ్బాయి ఉండదు, అదే వేరే వేసుకోండి. టైం అయిపోతుంది, త్వరగా చెప్పండి. ఆవిడకి అర్థమయ్యేలాగా. ఆవిడ మీకు అవట్లేదంట, మీకు ఎందుకు రావట్లా? ఆవిడ ఏదో చెప్పినట్టు చూడండి. ఆవిడ ఉన్నారు, నేనున్నాను, ఆవిడ ఉన్నారు, ఆవిడ ఉంది. ఏంటి మీరిద్దరు ఊడిస్తూ ఉంటాం గిన్నెలు. అది బట్టలు ఎత్తుకోవడం. సినిమా పేరంట ముచ్చాల. ఆవిడ నేను, ఆవిడ ముగ్గు. ముత్యమంత. ఓకే, సమయము అయిపోతుంది. మీరు చెప్తాను, లోపు అయిపోతుందంటే లాస్ట్ చదువుతున్నా సినిమా అని. సినిమా పేరు అది. రెడీ, కౌంట్ డౌన్ 5 1 నేనన్నానా? 3 అయిపోయింది, ఏం పర్లేదు. సినిమా పేరనే జంబలకడి పంబ. ఆవిడ ఇంత నుంచి అబ్బాయి ముగ్గేస్తున్నాడు అని చెప్తుంది కదా ఆవిడ. సో సక్సెస్ఫుల్ గా ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి మనకి సత్యభామ టీం వచ్చేసరికి 3 చెప్పారు, రుక్మి టీం వచ్చేసరికి 2 చెప్పారు. కాబట్టి మనకి రుక్మి టీం కాకుండా సత్యభామ టీం విన్నర్. అన్నపూర్ణ గారు దగ్గర నుంచి వాళ్ళ టీంని గెలిపించడానికి విరంగంగా పోరాడుతున్నారు. రుత్య గారు 1 అయ్యింది, 2 ఎపిసోడ్ అప్పుడే. సో సక్సెస్ఫుల్ గా మన ఫస్ట్ రౌండ్ విన్నర్ సత్యభామ టీం కి రుక్మి గారి చేతుల మీదుగా రాజారాణి తరపు నుంచి ఏ స్మాల్ గిఫ్ట్ హ్యాంపర్ ప్రెజెంటేషన్. క్లాప్ గట్టిగా. మిగిలిన టీం మెంబర్స్ అందరూ క్లాప్స్ కొట్టండి. వాళ్ళు చూడు ఎందుకు పట్టారు. సూపర్, వదిలేండి చాలే. ఓకే, ఎనీవేస్ మన సక్సెస్ఫుల్ గా ఫస్ట్ రౌండ్ అయితే ఫినిష్ అయిపోయింది. కాబట్టి మరి సెకండ్ రౌండ్ వెళ్ళిపోదామా? లెట్స్ గో టు ద సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాం. సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఏం లేదనమాట, చాలా సింపుల్. మనకి ఇక్కడ కొన్ని బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్ కళ్ళకి గంత కట్టుకుని తీసుకొచ్చి మీ టీం మెంబర్స్ కి ఇవ్వాలి. ఇంతేనా, సింపుల్. సో ఫస్ట్ సత్యభామ టీం నుంచి ఎవరు ఆడతారు? ఇద్దరే. మళ్ళీ ఫస్ట్ ఇప్పుడు ఈ రౌండ్ లో కూడా 2 కండిషన్స్ ఉంటారన్నమాట. సో ఒకరు వచ్చేసి ఆ బాల్ తీసుకొస్తారు, ఒకరు వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. మిగతా టీం మెంబర్స్ అందరూ కూడా డైరెక్షన్స్ చెప్తారు, అంటే వాళ్ళ కళ్ళ గంటలు గంటుంటాయి కాబట్టి ఎటు రావాలి ఏంటి అనేది చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ సత్యభామ టీం నుంచి ఎవరున్నారు? సో రైట్, ఇప్పుడైతే మనకి సత్యభామ టీం నుంచి 2 కండిషన్స్, రుక్మి టీం నుంచి 2 కండిషన్స్ వచ్చారు. సండే సందడి ప్రోగ్రామ్ లో మనం తీసుకుందాం. లెట్స్ షార్ట్ ఏ బ్రేక్. 3 ముళ్ళు
7 ఇరు మనసులు కలిసి ఒక్కటిగా జీవించేందుకు జరిగే వేడుకే కళ్యాణం. కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి జరిగే కళ్యాణ వేదిక శ్రీ రాజారాణి పరిణయాస్. పట్టణ ప్రజల ఆదరాభిమానాలతో శ్రీ రాజారాణి పరిణయాస్ మన జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్లో రణగుణ ధ్వనులకు దూరంగా విద్యుత్ దీపాలంకరణలతో విశాలమైన సెంట్రల్ ఏసీ హాల్తో ఫంక్షన్లను పదిలంగా గుర్తుంచుకునేందుకు పట్టణ ప్రజల మదిని మైమరిపించేంత సుందరంగా అత్యాధునికంగా నిర్మించబడింది శ్రీ రాజారాణి పరిణయాస్. మీ ఇంట్లో జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, పదవీ విరమణ ఫంక్షన్లకు మరియు అన్ని రకాల ఈవెంట్లను బంధువులతో, ఆత్మీయులతో కలిసి రాజసంగా జరుపుకునేందుకు స్వాగతం పలుకుతోంది శ్రీ రాజారాణి పరిణయాస్. మా ప్రత్యేకతలు వధూవరుల కోసం మరియు బంధుమిత్రుల కోసం ప్రత్యేక సూట్ రూమ్స్, సుందరమైన గార్డెన్, కార్ పార్కింగ్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలు కలవు. కాలాలు మారినా, తరాలు మారినా మరపురాని మధురానుభూతులకు సరైన వేదిక శ్రీ రాజారాణి పరిణయాస్. బుట్టాయిగూడెం రోడ్, బైపాస్ దగ్గర, జంగారెడ్డిగూడెం. వివరాలకు సంప్రదించండి చిన్ని బాలభాస్కర్. ఫోన్ నంబర్స్ 9866097235 మరియు 7013074272. వెల్కమ్ బ్యాక్ టు సండే సందడి ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై రాజారాణి పరిణయాస్. సక్సెస్ఫుల్ గా మన సెకండ్ రౌండ్ లోకి అయితే వచ్చేసాం. సెకండ్ రౌండ్ లో మనకి కండిషన్స్ రెడీగా ఉన్నారు. పాపం ఈవిడ ఎటెలలో తెలియక ఆవిడ ఇటు ఉన్నారు. కొంచెం అటు తిరగండి మేడం. ఓకే, ఈ రౌండ్ చాలా ప్రశాంతంగా కళ్ళకు గంతులు కట్టుకుని ఒకరినొకరిని అస్సలు తన్నుకోకుండా చాలా ప్రశాంతంగా ఆడారు. సో అయితే ఇప్పుడు మరి ఫస్ట్ సత్యభామ టీం ఎన్ని బాల్స్ కౌంట్ చేశారో చూద్దాం ఒకసారి. కౌంట్ చేయండి. 9 balls. సూపర్. సక్సెస్ఫుల్ గా మన సత్యభామ టీం వచ్చరికి 9 balls గెయిన్ చేశారు. అండ్ అలాగే రుక్మిణి టీం ఎన్ని బాల్స్ ఇచ్చారో చూద్దాం. ఇందులేసేయండి. ఓకేనా? ఓకే, కౌంట్ చేయండి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. సో సక్సెస్ఫుల్ గా రుక్మిణి టీం ఒక్కటంటే ఒక్క బాల్ లో ఓడిపోయారు. సో ఏం పర్లేదు. అవునా, దీని ఇచ్చుకుని వేసాను అంతే. దీని ఇచ్చుకుని ఏంటంటే 2 నిమిషాలు ఉన్నారు. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ రుక్మిణి టీం విన్నర్. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి సత్యభామ టీం విన్నర్. మరి థర్డ్ రౌండ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గో టు ద థర్డ్ రౌండ్. సక్సెస్ఫుల్ గా మనం థర్డ్ రౌండ్ లోకి అయితే వచ్చేసాం. థర్డ్ రౌండ్ లో ఏంటో వీళ్ళందరూ బాల్ పట్టుకున్నారు అనుకుంటారా, వాటి పట్టుకుని కొట్టడానికి కాదనమాట, సరదాగా పట్టుకున్నారు. సో ఈ రౌండ్ లో ఏంటంటే సింపుల్, వాళ్ళ చేతిలో బాల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క టీం నుంచి ఒకరు వస్తారు. మీ టీం నుంచి సత్యభామ టీం నుంచి ఒకరు వస్తారు, రుక్మిణి టీం నుంచి ఒకరు వస్తారు. వాళ్ళు అక్కడ ఉన్న స్పూన్, పెద్ద స్పూన్ ఇచ్చినట్టున్నారు. స్పూన్ గరిటె ఆ గరిటెతో నన్ను కొట్టకుండా, ఇప్పుడు మనం లెమన్ స్పూన్ ఆడతాం కదా, ఇప్పుడు మనం ఏంటంటే గరిటిన్ బాల్ ఆడతాం అనమాట. ఓకేనా? సింపుల్. సో ఏంటంటే గరిటె లోపల బాల్ పెట్టుకుని ఆ బాల్ కింద పడకుండా జాగ్రత్త తీసుకెళ్ళి మీ డస్ట్బిన్ వేయాలి. అలాగని తీసుకెళ్ళి మీ బాల్ తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్ వేస్తే వాళ్ళకి పాయింట్ వస్తుంది, మీరు తీసుకొచ్చి వాళ్ళ డస్ట్బిన్ అయితే వాళ్ళకి పాయింట్ వస్తుంది. అలా కాకుండా ఎవరి డస్ట్బిన్ లో వాళ్ళు దాంట్లో వేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మధ్యలో ఎక్కడ కూడా చేతులు ఉపయోగించకూడదు. బాల్ తీసుకెళ్లి క్రమంలో కింద పడిపోతే మళ్ళీ మొదటి నుంచి వెనక్కొచ్చి ముందు పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకేనా? అంటే ఎక్కడ పడిపోతే అక్కడ నుంచి మొదలెట్టుకుని వెళ్ళిపోకూడదు. క్లియర్? అర్థమైంది కదా? ఈ రౌండ్ వచ్చేసరికి ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి సత్యభామ టీం విన్ అయింది, సెకండ్ రౌండ్ వచ్చేసరికి రుక్మిణి టీం విన్ అయింది. బట్ ఈ థర్డ్ రౌండ్ ఎవరు విన్ అవుతారో చూడాలి. సత్యభామ టీం నుంచి ఆడడానికి ఎవరు వస్తున్నారు? మీరంటే ఏంటి? శిరీష. ఓకే, శిరీష గట్టి క్లాప్స్. నెక్స్ట్ రుక్మిణి టీం నుంచి ఎవరు వస్తున్నారు? రోహిణి గారు. ఓకే, క్లాప్స్. సో రెడీ? మీరు పెట్టేశారా? మళ్ళీ నేను రెడీ 1 2 3 అంటారు, అప్పుడు మాత్రమే పెట్టాలి. ఓకే, అంతేకాకుండా ఈ లోపు పెట్టారు. రెడీ? 1 2 3 యాక్షన్. ఏంటి మేడం, ఏంటి విషయాలు ఏంటి? ఇంకా మేడం ఏంటి విషయాలు ఏంటి? చెప్పరా? స్లోగా వెళ్ళండి, కంగారద్దు. వెళ్ళిపోతారు. అమ్మ అప్పుడు వెళ్ళిపోతుంది. చేయి పెట్టకూడదు.
అంటే ఏంటి విషయాలు ఏంటి చెప్పలేదు అన్నారు. ఇద్దరు ఈక్వల్ గా వెళ్తున్నారు. ఎవరో ఒకరు ముందుకు రావాలి, ఎవరో ఒకరు వెనక్కి వెళ్ళాలి. చేయబెట్టకూడదు. ఎవరో ఒక ఎక్కువ తిప్పులు రావాలి. సరే టైం కౌంట్ అయిపోతుంది, త్వరగా ఫాస్ట్ గా. వెనకరండి, వెనక్కి రావాలి. ఇంకా చేయబెట్టకూడదు, జాగ్రత్త. ఎక్కడ ఎక్కడ దారి ఎక్కడ అక్కడ కింద పడిపోతుంది బాల్స్. రాణి టైం 10 నుంచి మొదలు పెడతా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మీరు రాలా, అప్పుడు బాల్ కౌంట్లోకి రాలి. సక్సెస్ఫుల్ గా మన థర్డ్ రౌండ్ లోకి అయితే వచ్చేసాం. థర్డ్ రౌండ్ లో కూడా కండిషన్స్ చాలా బాగా ఆడారు. అసలు ఎంత బాగా ఆడారంటే దారిలో వచ్చిన నన్నైతే 2-3 సార్లు ఆవిడైతే మా హత్య చేయడానికి కూడా వెనకాల లేదు. ఆవిడ అక్కడ ఉన్నారా, చాలా శాంతియుతంగా మధ్యలో ఏంటో అడ్డం చెప్పేసి అన్నారు. అయినా సరే నేను అడ్డం అవుతుందంటే మనకి నేను 3 కౌంట్ చేసిన తర్వాత మేడం బాల్ వేశారు. బట్ ఈ మేడం అయితే నా దగ్గరికి వచ్చేసారు, కానీ ఈ మేడం నా దగ్గరికి రాలేదు. సో దాన్ని మనం పరిగణలోకి తీసుకోలేము. ఆ లాస్ట్ బాల్ ఇదన్నమాట. సో ఆ బాల్ మన కౌంట్ లోకి రాదు, ఎందుకంటే మన ఎండ్ పాయింట్ కి ఎవరైతే రీచ్ అవుతారో ఆల్ పాయింట్ మాత్రమే మన కౌంట్ లోకి తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ సత్యభామ టీం ఎన్ని బాల్స్ గెయిన్ చేశారో చూద్దాం. కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. గట్టిగా అరవండి. 18 బాల్స్. చాలా కష్టపడి నన్ను వీరోచితంగా కొట్టి మరి 18 బాల్ తీసుకొచ్చినటువంటి వీర వనిత. నెక్స్ట్ రూప్ని టీం కౌంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. సో సక్సెస్ఫుల్ గా మన థర్డ్ రౌండ్ వచ్చేసరికి సత్యభామ టీం 18 బాల్స్ గెయిన్ చేశారు, అండ్ అలాగే రుక్ని టీం 17 బాల్ రేట్ చేశారు. సో అంటే ఈ రౌండ్ విన్నర్ వచ్చేసరికి సత్యభామ టీం. సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఎపిసోడ్ ని చాలా బాగా ముందు తీసుకెళ్తూ వాళ్ళ టీం అందరికి చాలా మంచి సపోర్ట్ ఇచ్చినటువంటి టీమ్ లీడర్స్ రుచిత గారికి అండ్ అదే విధంగా అన్నపూర్ణ గారికి రాజారాణి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ ప్రెజెంటెడ్. థ్యాంక్ యూ. ఓకే, సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఎపిసోడ్ అయితే చూసారు కదా. 1 and 2 రౌండ్స్ కూడా చాలా బాగా ముందుకు వెళ్ళిపోయింది, అలాగే థర్డ్ రౌండ్ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోయింది. బట్ ఫైనల్లీ థర్డ్ రౌండ్ లో ట్విస్ట్ అనేది ఎలా తిరిగిందంటే సత్యభామ వైపు తిరిగింది. కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ విన్నర్ వచ్చరికి సత్యభామ టీం విన్నర్. సూపర్, చాలా బాగా ఆడారు అండ్ అలాగే చాలా బాగా టీం ఎంకరేజ్ చేశారు అండ్ అలాగే మా వ్యూవర్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. సత్యభామ అండ్ రుక్మి టీమ్స్ కూడా సత్యభామ అండ్ రుక్మి టీమ్ కి మా జేఆర్జీ ఛానల్ నుంచి కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్ సండే సందడి మిమ్మల్ని అందరూ కూడా బాగా ఎంటర్టైన్ చేసి అనుకుంటున్నారు. నెక్స్ట్ వీక్ మరొక కొత్త టీమ్ తో మరొక కొత్త కంటెస్టెంట్స్ తో కొత్త గేమ్స్ తో మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేయడానికి జేఆర్జీ ఛానల్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. సో దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్. Bye bye. Sunday Sandali program sponsored by. Okay.
7 ఇరు మనసులు కలిసి ఒక్కటిగా జీవించేందుకు జరిగే వేడుకే కళ్యాణం. కానీ విని ఎరగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి జరిగే కళ్యాణ వేదిక శ్రీ రాజారాణి పరిణయాస్. పట్టణ ప్రజల ఆదరాభిమానాలతో శ్రీ రాజారాణి పరిణయాస్ మన జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్లో రణగుణ ధ్వనులకు దూరంగా విద్యుత్ దీపాలంకరణలతో విశాలమైన సెంట్రల్ ఏసీ హాల్తో ఫంక్షన్లను పదిలంగా గుర్తుంచుకునేందుకు పట్టణ ప్రజల మదిని మైమరిపించేంత సుందరంగా అత్యాధునికంగా నిర్మించబడింది శ్రీ రాజారాణి పరిణయాస్. మీ ఇంట్లో జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, పదవీ విరమణ ఫంక్షన్లకు మరియు అన్ని రకాల ఈవెంట్లను బంధువులతో, ఆత్మీయులతో కలిసి రాజసంగా జరుపుకునేందుకు స్వాగతం పలుకుతోంది శ్రీ రాజారాణి పరిణయాస్. మా ప్రత్యేకతలు వధూవరుల కోసం మరియు బంధుమిత్రుల కోసం ప్రత్యేక సూట్ రూమ్స్, సుందరమైన గార్డెన్, కార్ పార్కింగ్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలు కలవు. కాలాలు మారినా, తరాలు మారినా మరుపురాని మధురానుభూతులకు సరైన వేదిక శ్రీ రాజారాణి పరిణయాస్. బుట్టాయిగూడెం రోడ్, బైపాస్ దగ్గర, జంగారెడ్డిగూడెం. వివరాలకు సంప్రదించండి చిన్ని బాలభాస్కర్. ఫోన్ నంబర్స్ 9866097235 మరియు 7013074272.